వీధి కుక్కల బారి నుండి చిన్నపిల్లలను ప్రజలను కాపాడండి. అలాగే ఇళ్లల్లోకి వెళ్లి మహిళలను వేధిస్తున్న కోతులను పట్టి అడవుల్లో వదిలేయండి అంటూ అఖిలపక్ష ఐక్యవేదిక వనపర్తి జిల్లా అధ్యక్షుడు సతీష్ యాదవ్ కోరారు. వనపర్తిలో వీధి వీధికి 30 నుండి 50 వరకు కుక్కలు సంచరిస్తూ చిన్న పిల్లల వెంట పడుతూ వారిని కరుస్తున్నాయని, అలాగే పాదాచారులు అయిన మహిళలపై టూ వీలర్స్ పై వెళ్లే పురుషులపై దాడి చేస్తున్నాయని, వీధి కుక్కలు ఎక్కువైనా వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా కుంటి సాకులు చెప్పుతూ అధికారులు కాలం వెళ్లిపుచ్చుతున్నారని, అలాగే కోతులు వందలుగా మందలుగా తిరుగుతూ ఇంట్లోకి వచ్చి మహిళలపై దాడి చేస్తున్నాయని, ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కమిషనర్ను శానిటరీ ఇన్స్పెక్టర్ను ప్రశ్నించిన ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్, గతంలో ఐటీసీ సెంటర్ ఏర్పాటు చేసి కుక్కలను అక్కడికి తరలించే వారని, దానికై మున్సిపాలిటీ నుండి ₹1 కోటి నిధులు కేటాయించారని, అది వృధాగా ఉందని కనుక వెంటనే దాన్ని వినియోగంలోకి తెచ్చి కుక్కల్ని పట్టి అక్కడ సంరక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు సతీష్ యాదవ్తో పాటు కాంగ్రెస్ నాయకుడు వెంకటేశ్వర్లు, టీడీపీ రాష్ట్ర నాయకులు కొత్త గొల్ల శంకర్, బీసీ సంఘం నాయకులు గౌనికడి యాదయ్య, బీఎస్పీ టౌన్ ప్రెసిడెంట్ గంధం భరత్, శివకుమార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఓవరాల్గా కుక్కలంటే 20, 30, 40 అట్లా ఎంబడబడుతున్నాయి పిల్లలు. చాలా ఘోరంగా ఉంటాయి. ఏటీ సెంటర్ నుంచి కదా మాత్రం ఎందుకు సార్ అది చేస్తుంది? ఇప్పటికీ నేను వచ్చిన కానించి అదే నేను చేస్తున్నాను. తర్వాత ఇంకోటి కోతులు సార్, కోతులు ఇంకా ఇండ్లలో కనీసం బయటికి పోయిపోతే సార్ మొత్తం ఇల్లు చేసుకుని మొత్తం నాశనం అవుతుంది. ఉందలాగే పోతుంది సార్. మీరు కరెక్ట్ సార్ పోతారు కదా, చక్కగా మాట్లాడండి. సార్తో మాట్లాడితే ఏదన్నా సజెషన్ చెప్తారు. చాలా ఇబ్బంది ఉంది సార్. ఓకే.